హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్, ఆకుకూరలు అండ్ వెజిటేబుల్స్ హార్వెస్ట్ చూపిస్తాను. ముందుగా అయితే ఇక్కడ ఎర్ర తోటకూర హార్వెస్ట్ చేస్తున్నా. ఒకటే ప్లాంట్ ఉంది, సో హార్వెస్ట్ చేశాను అది. అండ్ ఇది బచ్చలాకు, ఇది మల్బార్ స్పినాచ్ అని కూడా అంటారు. విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఒకే ఒక్క మొక్క డైరెక్ట్ సాయిల్లో ఉంది. ఈ ప్లాంట్ అయితే సపరేట్గా సీడ్స్ యాడ్ చేసి గ్రో చేసినది అయితే కాదు, ఇదంతకు ఇదే గ్రో అయింది. నేను ముందు ఉండే నాతో ఈ ప్లాంట్, మేబీ అలా సీడ్స్ ఏమైనా పడి వచ్చిండొచ్చు ఇప్పుడు. అండ్ ఇదైతే మంచిగా స్ప్రెడ్ అవుతుంది. దీనికి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్క మొక్క చాలు, చాలా మంచిగా మనం కుకింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ మొక్కని మనం పాట్స్లో కూడా గ్రో చేసుకోవచ్చు. అండ్ ఎప్పటికప్పుడు మనం ట్రిమ్ చేస్తే పక్కన నుంచి మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. అండ్ ఇది ఎక్కువ కూడా స్ప్రెడ్ అవ్వదు. అండ్ ఇదైతే చాలా మంచిగా స్ప్రెడ్ అయింది. అండ్ ఆల్సో ఆకులు చాలా పెద్దగా ఉన్నా అస్సలు ముదరలేదు, చాలా నేతగా ఉన్నాయి ఆకులు. ఇప్పుడు హార్వెస్ట్ చేసిన వాటితో పప్పు చేసుకున్నాము. ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది. ఈ మలబార్ స్పినాచ్ తో మనం పుల్లగూర కూడా చేసుకోవచ్చు. అది కూడా అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం స్క్రాంబుల్డ్ ఎగ్ లో కూడా ఇది యాడ్ చేసుకొని తింటే చాలా హెల్తీ కూడా. సో మీరు కూడా ఇన్ కేస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయకుంటే మంచిగా స్టార్ట్ చేసి హార్వెస్ట్ తీసుకోండి. ఇప్పుడు కరెక్ట్ సీజన్, రైనీ సీజన్లో మీరు ఏ సీడ్స్ పెట్టినా మంచిగా గ్రో అవుతాయి. బచ్చలి ఆకు అంటే మలబార్ స్పినాచ్ హార్వెస్ట్ చేశాక ఆ రోజుకి సరిపోయే చిల్లీస్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ చిల్లీస్ కూడా అంతే, ఒకేసారి అన్ని ట్రిమ్ చేసుకోకుండా కుకింగ్కి కావాల్సినవి హార్వెస్ట్ చేస్తున్నాము. అండ్ చాలా మంచిగా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని కుకింగ్కి యూజ్ చేస్తే కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవైతే బజ్జీ మిర్చినే, మేము ఇవి కుకింగ్కి కూడా యూజ్ చేస్తాము. ఇవి కూడా చాలానే స్పైసీ ఉంటాయి, మరి ఓవర్ స్పైసీ ఉండవు, మైల్డ్ స్పైసీతో సరిపోతాయి. ఇక్కడ చూస్తే కొమ్మకి గుత్తులుగా ఉన్నాయి. ఇవి బజ్జీ మిర్చిని చెప్పినాను కదా, నాతో 7 to 8 ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి సీడ్స్తోనే గ్రో చేసుకున్నాను నేను. సో ఇవి నార్మల్ మార్కెట్లో దొరికే బజ్జీ మిర్చి సీడ్స్తోనే కలెక్ట్ చేసుకొని వాటితోనే నేను గ్రో చేసుకున్నాను. సో ఇలా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేశాక అండ్ ఆల్సో కొన్ని వంకాయలు ఉన్నాయి. వంకాయలు అయితే అన్ని పుచ్చే, చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ అన్ని పుచ్చే, ఒక 5 to 6 ఏమో మంచిగా వచ్చినాయి. వంకాయలు అయితే ఇదే లాస్ట్ హార్వెస్ట్. నెక్స్ట్ ఇంకా అంతా ట్రిమ్ చేసేసాను నేను ప్లాంట్ అంతా. సో పుచ్చులు ఉన్నప్పుడు మనం నీమ్ ఆయిల్ కొట్టచ్చు. బట్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనం ఎంత యాడ్ చేసినా వర్షానికి అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే కింద వరకు ట్రిమ్ చేసేసేయండి ప్లాంట్ అంతా. అప్పుడు మళ్ళీ కొత్త చిగుళ్ళతో మంచిగా గ్రో అవుతుంది. సో వెజిటేబుల్స్ అయితే ఇన్ని వచ్చినాయి. కొన్ని వంకాయలు, ఎర్ర తోటకూర అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు అంటే బజ్జీ మిర్చి, ఇవి కొన్ని, కొంచెం బచ్చలాకు, వీటితో పప్పు చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇప్పుడైతే గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ కూడా చూపిస్తాను. అవి కూడా పూజకి యూజ్ చేసుకున్నాం హార్వెస్ట్ చేసి. ఇది నాటు గులాబీలో వైట్ కలర్, అంటే పూర్తిగా వైట్ ఉండదు, లైట్ బేబీ పింక్ లో ఉంటుంది. నాటు గులాబీలో కొంచెం పువ్వు విడిగే స్టేజ్లో ఉన్న పీకి వాటర్లో వేస్తే మంచిగా విడుగుతాయి. సో ఎప్పుడైనా ట్రై చేయండి. అండ్ ఆల్సో కొన్ని మల్లెపూలు ఉన్నాయి. సో అవి కూడా హార్వెస్ట్ చేసాము. ఇవైతే రీసెంట్గా తెచ్చిన మల్లె మొక్కలే, అవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేశాక ఫస్ట్ ఫ్లవర్స్ ఇవి. నాకైతే పర్టికులర్గా ఈ ప్లాంట్ వెరైటీ నేమ్స్ అయితే తెలియదు, బట్ డిఫరెంట్ జాస్మిన్ ప్లాంట్స్ అన్నీ తీసుకున్నాను. ఇదైతే పందిరి మల్లి. అండ్ ఇప్పుడైతే ఇది విరజాజి అంటాము. అండ్ ఇదైతే బుష్ వెరైటీ, క్రీపర్ కాదు. అండ్ క్రీపర్ ప్లాంట్ కూడా ఉంది, వాటికి కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి. అండ్ బుష్ వెరైటీలో కొంచెం ఫ్లవర్ అనేది పెద్దగా ఉంటాయి. సో ఎప్పుడైనా ఆ ప్లాంట్ తెచ్చుకోండి. ఇదైతే అదే, చాలా పెద్దగా ఉంటుంది ఇది. సో అలాంటి మొక్క దొరికితే పక్కా తెచ్చుకోండి. ఇవి పాట్స్లో కూడా చాలా మంచిగా గ్రో అవుతాయి. బట్ కొంచెమే వచ్చినాయి హార్వెస్ట్. సో రోజుకి కొన్ని వస్తాయి. అండ్ ఇది పెట్టి కూడా ఒక 6 to 7 months అవుతుంది. అండ్ ఆల్సో కొన్ని నాటు గులాబీలు ఉన్నాయి, ఇవైతే పింక్ కలర్. మీకు కానీ మంచిగా ప్లేస్ ఉంటే నాటు గులాబీ మొక్కలు ఒక 2 to 3 వేసుకోండి. డైలీ బ్లూమింగ్ వస్తాయి అండ్ చాలా మంచిగా ఉంటాయి కూడా, పెద్ద సైజులో కూడా వస్తాయి ఫ్లవర్స్.
మా ఇంట్లో అయితే డైలీ పూస్తాయి. అట్‌లీస్ట్ ఒక 2-3 అన్నా ఉంటాయి. అండ్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అండ్ మనం కుకింగ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్. ఈ కలర్ నాటు గులాబీ అంతే. కొంచెం మొగ్గగా ఉన్నప్పుడు పీకి వాటర్‌లో వేస్తే మంచిగా బ్లూమ్ అవుతుంది. అండ్ ఇలా రోజెస్ హార్వెస్ట్ చేశాక అండ్ ఆల్సో కొన్ని పాట్స్‌లో ఉన్నాయి మల్లెలు. ఇది గూడా అంతే ట్రాన్స్‌ప్లాంట్ చేసి ఒక 3 వీక్స్ అవుతుంది. సో, ఇదైతే పెద్ద డ్రమ్‌లో పెట్టాను పర్మనెంట్‌గా. అండ్ అయితే చాలా మంచిగా చిగుర్లొచ్చి చిగురికి బడ్స్ అనేది స్టార్ట్ అయినాయి. కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఈ ప్లాంట్ అనేది ఎలా పెట్టాను అనేది అండ్ సాయిల్ మిక్సింగ్‌లో ఏమేమి యాడ్ చేశాననేది. ఇప్పుడు చూపిచ్చేదైతే గుండు మల్లె. ఇది గూడా అంతే బాగా పువ్వు విడుచుకున్నాక చాలా పెద్దగా ఉంటుంది. అండ్ స్మెల్ గూడా చాలా బావుంటది. సో, అంతే గాయ్స్ ఇలా గార్డెన్‌లో ఉన్న ఫ్లవర్స్, వెజిటబుల్స్ అండ్ ఆకుకూరలు ఇలా హార్వెస్ట్ చేశాను. సో, మీకు గాని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.